బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అనేసి రాహుల్ గాంధీ డిసైడ్ అయిపోయినట్టున్నారు. చేతులు ఎత్తేశారు. తాజాగా తను చేసుకొచ్చినటువంటి ట్వీట్‌తో కాంగ్రెస్ శ్రేణులకి నిరాశ. అదే సమయంలో కొంతమంది అపరమూర్ఖులు ఎవరైతే ఉంటారో ఆళ్ళు మాత్రం అవార్డు శభాష్ శభాష్ అని సంకలు గుద్దుకుంటారు. అసలు సీన్ ఏంటి? బీహార్‌లో గందరగోళం చేయబోతున్నారు, గెలిచేయబోతున్నారు, మహారాష్ట్రలాగా తయారు కాబోతున్నారు, అనైతిక విజయానికి ప్రిపేర్ అవుతున్నారు, రిగ్గింగులు చేసేస్తారు, లేకపోతే గనక దొంగ ఓట్లు వేసేస్తారు, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో జనాలు తెస్తారు. ఇయన్నీ. బీహారోడే 2.5 కోట్ల మంది దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. వాళ్ళందరిని వెనక్కి పిలిపిస్తారు. అది తప్పెట్టవుతుంది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి దొంగ ఓట్లు వేయాలంటే ఈళ్ళు కూడా వేసుకోవచ్చు కదా! అక్కడ కాంగ్రెస్ పార్టీ బలం ఉన్నటువంటి చోట్ల కూడా దొంగ ఓట్లకి సంబంధించి ఇదివరకటి అంత సీన్ లేదు ఇప్పుడు. నెంబర్ 3 వచ్చేటప్పటికి అక్కడ ఆ ప్రాంతంలో ప్రజాస్పందన ప్రస్తుతానికి వాతావరణం ఫేవరబుల్‌గా ఉంది ఎన్డీఏకి. కాబట్టి ఓడిపోతే రేపు పొద్దున అదిగో మేము ముందే చెప్పాం వాళ్ళు అనైతికంగా విజయం సాధించారని చెప్పడం కోసం. తద్వారా బూమరాంగ్ అయ్యేటటువంటి పరిస్థితి. విమర్శించుతాననుకుంటూ తన పార్టీ కేడర్‌కి అవతలోళ్ళు గెలవబోతున్నారని చెప్పినట్టయింది.